జోసెఫ్ కిషోర్ సార్, స్టేట్ ప్రెసిడెంట్ డెమోక్రటిక్ అసోసియేషన్, ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ జోసెఫ్ కిషోర్ని. అయితే ఆ వాయిస్ ఎవరి దగ్గర వినపడుతుందా? పోరాటం చేయకుండా వచ్చేది ఏదైనా ఉందా? వస్తుంది ఒకటి, జీతం. మీకు పోరాడకుండా వచ్చేది కేవలం జీతం ఒకటే. మీరు దానికి చేసే ఊడికం పేరు ఉద్యోగం. ఇది వాస్తవా కాదా? మీకు రావాల్సిన ఏంటి? ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మీ హక్కు కాదా? మన హక్కు. నేషనల్ ఇంక్రిమెంట్లు టీచర్లకు ఇచ్చారు, మనకి ఎందుకు ఇవ్వలేదు? మనం పోరాటం లేదు కాబట్టి మనకి రాలేదు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కోసం ఇవాళ వరకు ప్రభుత్వం ఏం చెబుతుంది? మనకి ఏమని చెబుతుంది? అడిగినా సరే నిర్మోహమాటంగా మా పరిధిలో లేదు. ఇది ఫైనాన్షియల్ సబ్జెక్ట్. ఫైనాన్షియల్ సబ్జెక్ట్ ఎవరు చేయాలి? ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వాన్ని బాధ్యత కాదా? అవునా చెప్పాలి మీరు. ప్రభుత్వాన్ని బాధ్యత చేయవలసిన బాధ్యతని గుర్తు చేయాల్సిన బాధ్యత మనది. ఈ రోజు మొదలు పెట్టాం. ఎక్కడ ధర్నా చౌక్ లో మొదలు పెట్టాం. ఎక్కడ ముగియాలి? హక్కులు వచ్చిన తర్వాత ముగియాలి. ఏ రోజు ముగుస్తుంది అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వమే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అవునా కాదా? మన పోరాటం కొనసాగుదా? ఎప్పటి వరకు? హక్కులు సాధించే వరకు. ఏది మన హక్కు? జీతం ఒకటేనా? నేషనల్ ఇంక్రిమెంట్ హక్కు కాదా? ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ హక్కు కాదా? పిఎల్ఓలు కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే వేయమని చెప్పారా? సిఇఓ గారు కలెక్టర్లను అడగండి పోండి అని చెప్పారు. ఎస్పీ గారికి కలెక్టర్లను అడిగితే మాకు సంబంధం లేదు, మేము పైకి రాస్తామంటారు. ఏంటి దాగుడు మూటలు? ఇవే దాగుడు మూటలు ఆడుతున్నారా మనతోటి? మనం ప్రభుత్వ ఉద్యోగులు అవునా కాదా అని తేల్చవలసింది ఈ రోజు మీరు. నిద్రపోతున్న సచివాలయ ఉద్యోగుల్ని లేపవలసిన బాధ్యత మనది. రేపటి రోజున మన హక్కులు 22 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 22 డిమాండ్లు తీరే వరకు ఈ పోరాటం అనేది ఆగదు. ఆగితే మన ఊపిరి ఆగాలి తప్ప ఈ పోరాటం ఆగకూడదు. రాబోయే అక్టోబర్ 2వ తారీఖున మన ఆత్మ గౌరవ పోరాటం అనేది తారాస్థాయికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? మనము బానిసలము కాదు. మనము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రజల సేవకులం. ఈ రోజు మెంతా తుఫాన్ వస్తే గుర్తొచ్చేది సచివాలయ ఉద్యోగి. కరోనా వస్తే సచివాలయ ఉద్యోగి గుర్తొస్తాడు మీకు. కానీ జీతం ఇచ్చే కాడ, నేషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చే కాడ, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇచ్చే కాడ మీకు గుర్తురాడు ప్రభుత్వ ఉద్యోగి, సచివాలయ ఉద్యోగి. ఈ రోజు ఇక్కడికి ఎవరైతే వచ్చారో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక విన్నపం. నిద్రపోతున్న సచివాలయ ఉద్యోగి ప్రతి ఒక్కరిని కొట్టి లేపాలి. గట్టిగా కొట్టాలా? నిద్రపోతున్న గట్టిగా కొట్టాలా? కొట్టే పోలీసులకు భయపడతారా? కేసులకు భయపడతారా? ఇంట్లో కూర్చుంటారా? కూర్చొని ఇవ్వకూడదు. మనం చెప్పాలి ఇది మన హక్కు. ఎందుకు హక్కు కాదు? టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చారు, మనకి ఎవరా? ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అడగకుండా ఇచ్చేదా? ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ని మనకి అమలు అడిగినా సరే అమలు చేయని పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ రోజున ఈ పరిస్థితిని చెప్పాలి, ప్రతి ఉద్యోగి చెప్పాలి. మనం చెప్పి అక్టోబర్ 2వ తారీఖున మన ఆత్మ గౌరవం కోసం బిఆర్టీఎస్ నింపుతారు, జింకానా గ్రౌండ్స్ నింపుతారు. అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాం. ఏదో ఒకటి నింపాలి. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రభుత్వానికి చేయాలి. ఈ రోజు కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి ఉద్యమం మొదలైందని తెలియాలి. కళ్ళు తెరిపించే రోజు దగ్గరలోకి రావాలి. ఆ రోజు వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. జేఏసీలు చర్చలు చేస్తారంటే పొమ్మని చెప్పండి, చేసుకోమని చెప్పండి. ఏమి చేసుకుంటారో చేసుకోమని చెప్పండి.
ఉద్యమం అయితే ఆగేది లేదు. రెండు